అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆదికాండం చదువుకున్నాం. నిర్గమాకాండం 1, 2 అధ్యాయాలు ఇప్పటివరకు మనం చదువుకున్నాం. 3వ అధ్యాయం నుండి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో స్థిరపడిన తరువాత కొత్తగా వచ్చిన ఫరో రాజులు ఇజ్రాయేలీని ఎలా ఇబ్బంది పెట్టారు, ఆ కఠిన శ్రమను తట్టుకోలేక ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం, వాళ్ళ మొర దేవుడు వినడం, అలాగే అబ్రహాము గారికి చేసిన 400 సంవత్సరాల వాగ్దానం నెరవేరడం కోసం దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు ఫరో అందరినీ మగపిల్లలందరినీ చంపేద్దాము అని ప్రయత్నించినా కానీ దేవుడు మోషేని ఎలా ఆశ్చర్యకరంగా కాపాడాడు అనేది మనం చదువుకున్నాం. మోషే పెద్ద అయిన తర్వాత ఒక ఐగుప్తుని చంపి ఫరో తను చంపేస్తాడేమో అన్న భయంతో అక్కడ నుండి మిద్యాను దేశానికి పారిపోయి ఆ మిద్యాను దేశంలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు అని కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు మోషేని ఎలా పిలుచుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీల ప్రజలందరినీ, నీ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి రక్షించాలి అని దేవుడు మోషేతో ఎలా చెప్తున్నాడు అనేది ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మోషేకి 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలప్పుడు ఐగుప్తు నుండి మిద్యాను దేశానికి పారిపోయి వచ్చాడు. మిద్యానులో ఇప్పుడు 40 సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మోషే యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఈ 40 సంవత్సరాల్లో మోషే ఎలా మారాడు అనేది మనకు గుర్తుంటేనే ఈ అధ్యాయం చాలా బాగా అర్థమవుతుంది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుడి పర్వతమైన హేరోబుకు వచ్చెను. దేవుడి పర్వతం అని మీకు ఎక్కడన్నా కనబడితే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకే పర్వతం మీద మాట్లాడు. ఏ పర్వతం మీదైనా దేవుడు ఎక్కడ మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడతాడు. అక్కడ దేవుడు మోషేతో స్పెషల్గా ఇప్పుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి దాన్ని దేవుని పర్వతము అని పిలిచారు. ఇక్కడ దీన్నే సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ హోరేబు అనే ప్రాంతంలో ఉంది. అక్కడికి వచ్చాడు మోషే. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. మండుచున్న ఒక పొద మండుతుంది కానీ కాలిపోట్ల, అది ఇప్పటికీ మండుతూనే ఉంటుంది. అంత ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అతడు దాన్ని చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అది మండుతుంది కానీ కాలిపోట్ల, ఎంతసేపు మండినా మండుతూనే ఉంది అని మోషే ఆశ్చర్యపోయాడు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదును అనుకొనిను. అంటే దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. పొద అనగానే ఏదో చిన్న పొద అనుకోకండి, ఒక పెద్ద ప్రాంతం అన్నట్టుగా ఊహించుకోండి. ఆ పెద్ద ప్రాంతం అంతా మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు, అదేదో వింతలాగా ఉంది అని దగ్గరికి వెళ్ళి చూద్దామని మోషే వచ్చాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. మోషే మోషే అని పిలవగానే మోషేకి అర్థమైపోయింది, ఇదిగో ఇది దేవుడి క్రియ, ఏదో ఊరికే మంట అంటుకుని ఆ పొద మండట్లేదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టే ఇది ఇంత విచిత్రంగా ఉంది అని మోషేకి అర్థమైపోయి చిత్తము ప్రభువా అన్నాడు. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పరిశుద్ధ ప్రదేశం అంటే ఆ పర్వతానికి ఏదో స్పెషాలిటీ ఉందని కాదండి, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధ ప్రదేశమే. ఇదిగో మనం చర్చిల లోపలికి చెప్పులు వేసుకెళ్ళొద్దు, ఏదైనా మంచి ప్లేసులు ఉంటే చెప్పులు వేసుకెళ్ళొద్దు అని ఎందుకు మాట్లాడుకుంటాం? ఆ ప్లేస్ని అంత పరిశుద్ధంగా ఉంచితేనే అక్కడ చెప్పబడే మాటల్లో ఉన్న భావం మనకు అంత బాగా అర్థమవుద్ది అన్న ఉద్దేశం అనమాట. అంటే వీటి ద్వారా దేవుడు తాను ఎంత పరిశుద్ధుడో, మోషేతో మాట్లాడే మాటలు ఎంత విలువైనవో మోషేకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. 40 సంవత్సరాలు అయిపోతుంది మోషే మిద్యాన్ దేశంకి వచ్చి. అంతకుముందు 40 కూడా ఐగుప్తులో వేరే దేవతల మధ్య ఉన్నాడు. మోషే కన్ఫ్యూజ్ అవ్వకుండా, నేను ఇదిగో నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, వాళ్ళతో మాట్లాడిన దేవుణ్ణే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాను అని తన గురించి స్పెసిఫికేషన్ అనమాట. ఎందుకంటే మోషే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే ఉంటారు కదా, ఇదిగో మనం ఇలా వచ్చాము, అబ్రహాముని దేవుడు ఇలా ఎంచుకున్నాడు, ఇస్సాకు, యాకోబు, ఆ యాకోబు కుటుంబమే మనం వచ్చి ఐగుప్తులో స్థిరపడ్డాము. ఇదంతా కూడా మోషే యొక్క తల్లిదండ్రులు మోషేకి చెప్పుంటారు కదా, మీ పితరులతో మాట్లాడిన దేవుని నేనే అని మోషేకి ఇక్కడ దేవుడు చెప్పుకుంటున్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి.
కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏ దేశం అయితే కనాను దేశాన్ని ఇద్దాం అనుకున్నాడు ఇజ్రాయేలీలకి, అక్కడ ఎవరెవరు ఉంటున్నారంట? కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యోబూసీలు, వీళ్ళందరూ అక్కడ ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, ఇజ్రాయేలీలకి ఇస్తాను. పాలు తేనెలు ప్రవహించే అంటే బాగా వర్షపాతం ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, ఆహారానికి లోటు ఉండదు, మంచినీళ్ళకి లోటు ఉండదు, ఒక మంచి ప్రదేశము అని దాని అర్థం. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, ఇజ్రాయేలీల బాధలు నేను చూశాను అని మోషేని పిలుచుకుంటున్నాడు. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఇప్పుడు మోషేకి అర్థమైంది ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, ఫరోతో మాట్లాడడానికి, ఫరోని ఎదిరించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడన్నమాట అని ఇప్పుడు అర్థమైంది మోషేకి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఈ ఒక్క మాటతో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోషేకి ఈ 40 సంవత్సరాల్లో భయం బాగా పెరిగిపోయింది. మళ్ళా వెనక్కి వెళ్తే ఫరో కానీ వాళ్ళందరూ చంపేస్తారేమో. మోషే కూడా వాళ్ళతో పాటు యుద్ధ విద్యలన్నింటిలో కూడా ప్రావీణ్యం పొందాడు కదా. ఐగుప్తీల బలం ఎంతదో, యుద్ధాల్లో వాళ్ళు ఎన్ని రకాలుగా పోరాడతారో ఆ ఐగుప్తు సైన్యాన్ని చూసి ఈ ఇజ్రాయేలీల తరపున పోరాడడానికి ఎవరున్నారు, నేను ఒక్కడనే ఉన్నాను, మిగిలిన వాళ్ళు ఏమి వీరులు సూర్యులు కాదు, వాళ్ళు ఆల్రెడీ శ్రమ అనుభవిస్తున్నారు, నేను ఎలా ఇజ్రాయేలీల్ని విడిపించగలను. మోషే ఈ పాటికి ఏమనుకుంటున్నాడు, యుద్ధం చేస్తారేమో అని అనుకుంటున్నాడేమో మనసులో. నేను దానికి తగను, నేను ఎంతటి వాడను, నేనే పారిపోయి వచ్చాను, వాళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తారా అని మోషే ఇష్టం లేక దేవుడితో అలా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకు వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు అనెను. ఇప్పుడు ఏ పర్వతం మీద అయితే దేవుడు మాట్లాడుతున్నాడో అదే పర్వతం మీద నేను మళ్ళా నీతో మాట్లాడతాను, మీ ఇజ్రాయేల్ అందరితో కూడా మాట్లాడతాను, నువ్వు అప్పటికి ఫరో దగ్గర నుండి వాళ్ళందరినీ కూడా విడిపించేసి తీసుకొస్తావు అని ఫ్యూచర్లో జరగబోయేది చెప్తున్నాడు మోషేతో ఇక్కడ దేవుడు. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన నీ పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. మళ్ళీ ఇక్కడ రెండో రీజన్ చెప్తున్నాడు. మొదటిది మంచి రీజన్ కాదు, రెండోది కూడా మంచి రీజన్ కాదు. వాళ్ళు ఏ దేవుడు అని అడిగితే నేను ఏం చెప్పాలి, నీ పేరు ఏమని చెప్పాలి, ఐగుప్తీలకైతే 100 మంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వు ఎవరో నేను వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ఐగుప్తులో ఫస్ట్ నుంచి కూడా నిన్ను కొలిచే వాళ్ళే లేరు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నిన్ను కొలిచినప్పటికీ ఇప్పుడున్న ఇజ్రాయేలీలు చాలామంది ఐగుప్తు దేవుళ్ళను పూజిస్తున్నారు, విగ్రహారాధనకు అలవాటైపోయారు, ఇప్పుడు నువ్వెవరో అని అడిగితే నేను ఏం చెప్పాలి అని ఇంకో రీజన్ చెప్తున్నాడు దేవుడికి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవుడికి సపరేట్గా పేరే ఉంటుందండి. దేవుడు అంటే ఒక్కడే. ఎవరన్నా 2-3 ఉంటే ఆ 2-3 మధ్య డిఫరెన్స్ తెలియడానికి ఈయన పేరు ఇది, ఈయన పేరు ఇది, ఈయన పేరు ఇది అంటాం. కానీ దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు. ఆయనకి ఏ పేరు అని పెడతాం? కాబట్టి ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను అంటున్నాడు. ఉన్నవాడు అనే పేరు దేవుడికి ఎందుకు వచ్చింది అంటే మిగిలిన వాళ్ళందరూ ప్రకృతి అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆఖరికి దేవదూతలైనా అవ్వచ్చు, అన్నీ కూడా సృష్టింపబడినవి కాబట్టి అవి ఏవి కూడా ఉన్నవి కాదు. దేవుడికి ఆది లేదు, అంతము లేదు కాబట్టి ఆయన ఉన్నవాడు. మనందరం కూడా వచ్చిన వాళ్ళం, పుట్టిన వాళ్ళం, సృష్టింపబడిన వాళ్ళం. దేవుడు మొదటి నుంచి ఉన్నవాడు కాబట్టి దేవుడికి ఉన్నవాడు అనే పేరు. అందుకే ఏమంటున్నాడు, నీ పేరేంటి అనగానే నేను ఉన్నవాడను అని చెప్పు వాళ్ళందరితో, అంటే ఒకే ఒక్క దేవుణ్ణి నేనే అని చెప్పు వాళ్ళందరితో అని మోషేకి దేవుడు సమాధానం చెప్తున్నాడు. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. అంటే వీళ్ళు కొంతమంది విగ్రహారాధనకు అలవాటు అయిపోయారు కదా, వేరే ఏ దేవుడు కాదు. అబ్రహాము ఏ దేవుడిని అయితే పూజించాడో, ఇస్సాకు ఏ దేవుడిని అయితే పూజించాడో, యాకోబు ఏ దేవుడిని అయితే పూజించాడో వాళ్ళ ముగ్గురికి కూడా మీకు కనాను దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం చేసిన దేవుడు మీ వద్దకు నన్ను పంపాడు అని ఇజ్రాయేలీలతో నువ్వు చెప్పు అని చెప్పి మోషేతో దేవుడు చెప్తున్నాడు.
నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏంట నామం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అంటే వాళ్ళు పూజించిన దేవుడు అనేది ఆయన నామం అంట. దేవుడికి ఇంకా వేరే పేర్లే ఉంటాయి. దేవుడికి ఉన్న ప్రతి పేరు లక్షణమే. న్యాయాధిపతి అది లక్షణం, పేరు కాదు. ఉన్నవాడు అది లక్షణం, పేరు కాదు. సైన్యములకు అధిపతి అది కూడా లక్షణమే, పేరు కాదు. ఈవెన్ మనం యేసుక్రీస్తు అనే పేరు చూసినా కూడా రక్షకుడు అని దాని అర్థం. దేవుడికి ఉండే ప్రతి పేరు కూడా ఆయన లక్షణాన్ని తెలిపేది, అంతేగాని ఆయనకంటూ సెపరేట్గా పేరేం లేదు. ఆయన లక్షణాలతోనే ఆయన పిలుచుకుంటాం. ఇంకా ఏ దేవుడు అని డౌట్ వస్తే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అంటే వాళ్ళు ఏ దేవుడిని అయితే పూజించారో ఆ దేవుడు అని చెప్తున్నాడు. నీవు వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము. ఇదిగో మీకు ఆ దేశాన్ని ఇస్తాను అని చెప్పి వాళ్ళందరితో కూడా చెప్పు. వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతనిని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షం ఆయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. వాళ్ళు వింటారు. నువ్వు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడక్కో, వాళ్ళు వింటారా అని. నువ్వు ఇజ్రాయేల్ పెద్ద దగ్గరికి వేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వింటారు. ఇజ్రాయేలీల పెద్దలు అంటే ఎవరో? యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం ఉన్నారు కదా, ఆ 12 మంది యొక్క వంశావళిలో ఎవరైతే ఇప్పుడు పెద్దవారిగా ఉన్నారో, ఎవరైతే యజమానులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అని దాని అర్థం. వాళ్ళందరినీ నువ్వు గ్యాదర్ చేయి, వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఫరో దగ్గరికి వెళ్ళు. ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో మా దేవుడు మాకు ప్రత్యక్షం అయ్యాడు, వెళ్ళటానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు, 6 రోజులు మాకు సెలవు కావాలి, ఎందుకంటే మేము మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి అని ఆ ఫరోని అడగండి అని చెప్తున్నాడు. డైరెక్ట్గా మేము ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోతాం, మాకు సెలవు ఇవ్వు అని ఫరోని అడగమంటలా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఫరో ఇంత చిన్నదానికి కూడా ఒప్పుకోడు. పూర్తిగా ఇజ్రాయేలీని ఐగుప్తులో నుండి పంపడం సరిగదా, 6 రోజులు కూడా వాళ్ళని బయటికి పంపడానికి ఫరో ఒప్పుకోడు అని ఫరో యొక్క, ఐగుప్తుల యొక్క మనసు మనకు అర్థం అవడానికి దేవుడు ఒక చిన్న టెస్ట్ లాగా ముందు ఇది అడగండి, విడిపించడం గురించి తర్వాత అడుగుదాం, ముందు ఈ చిన్నదాన్ని అడగండి అని మోషేని, ఇజ్రాయేలీల పెద్దల్ని అందరినీ అంటబెట్టుకుని ఫరో దగ్గరికి వెళ్ళండి అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. మీరు అడగగానే ఫరో ఒప్పుకోడు అని కూడా నాకు తెలుసు. జరగబోయేది కూడా ముందే చెప్తున్నాడు. ఫరో ఒప్పుకోడు అని నాకు తెలుసు, కానీ నేను చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుత కార్యములన్నింటినీ చూపి దానిని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. అతడు ముందు ఒప్పుకోడు, ఆ విషయం నాకు తెలుసు. అయితే నేను కొన్ని అద్భుత కార్యాలు చేస్తా. మనం తర్వాత 10 తెగుళ్ళు చూస్తాం కదా, ఈ అద్భుత కార్యాలన్నీ చూసి వాళ్ళు దానికి ఓర్వలేక ఖచ్చితంగా అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు అని జరగబోయేది కూడా ముందే చెప్పాడు మోషేతో. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అలాగని ఊరికేం మీరు వెళ్ళరో. ప్రతి స్త్రీయు తన పొరుగుదాన్ని, తన ఇంట నుండి దాన్ని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురు అనెను. దోచుకుంటారు అంటే ఏదో యుద్ధం చేశాను కాదండి. యుద్ధానికి యాక్చువల్గా స్త్రీలు వెళ్తారా, అమ్మాయిలు వెళ్తారా? లేదు కదా. దీని భావం ఏంటంటే మీరు ఊరికే నడుచుకుంటూ వెళ్ళరో, పెద్ద ఆస్తితో మీ పశువులు, మీ బంగారం, మీ ఆస్తి మొత్తాన్ని కూడా కూడగట్టుకుని వెళ్తారు. ఐగుప్తీలే మిమ్మల్ని మీ ఆస్తి మీకు ఇచ్చి మరీ పంపిస్తారు. ప్రయాణం చాలా దూరం కదా అది. తర్వాత నేను మీకు మ్యాప్స్లో వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత, అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ మార్గం గుండా వెళ్ళారు అనేది మ్యాప్స్లో కూడా నేను చూపించి చెప్తాను. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకోండి అంటే అది చాలా దూరము. అది చాలా దూరం కాబట్టి ప్రయాణంలో మీరు ఏమైపోతారో అని మీరు బాధపడొద్దు. ఫరో ఒప్పుకోడేమో అని మీరు బాధపడొద్దు. ఒకవేళ ఒప్పుకున్న వట్టి చేతులతో వెళ్ళాలేమో అని మీరు బాధపడొద్దు అని అన్ని రకాలుగా దేవుడు హామీ ఇస్తున్నాడు మోషేకి. 4వ అధ్యాయం కూడా చదువుకుంటూ వెళ్దాం. అందుకు మోషే, చిత్తగింపుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరూ అని ఉత్తరమియ్యగా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు వాళ్ళు నమ్ముతారు అని. అయినా కానీ మోషే, వాళ్ళు నన్ను నమ్మరో, నా మాట వినరు, నీకు యెహోవా ప్రత్యక్షము కాలేదు అందరూ, నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మోషేకి ఇష్టం లేదని మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్కటిగా సాకులు చెప్పుకుంటూ వస్తున్నాడు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనేను. ఎందుకు కర్ర? అక్కడ పశువుల్ని మేపడానికి వచ్చాడు కదా, పశువుల్ని మేపే వాళ్ళ చేతిలో ఏదైతే కర్ర ఉంటుందో ఆ కర్ర ఉంది.
అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుము అనెను. అతడు దాన్ని నేలను పడవేయగానే అది పాము ఆయను. యాక్చువల్గా ఆ కర్రతోనే పావులను కొడతారు. ఆ పశువుల దగ్గరికి ఏమైనా పావులు వస్తే వాటిల్ని, అట్లాంటి కర్రనే దేవుడు పావుగా మార్చాడు. అందుకని మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్ర ఆయను. నువ్వు పావులకి పశువులకి వీటన్నిటికి కూడా నువ్వు భయపడొద్దు, నేను వాటన్నింటికన్నా కూడా శక్తిమంతుణ్ణి, భూమి మీద ఉండే అన్ని జనుల కన్నా నేను శక్తిమంతుణ్ణి, ఫరో కన్నా నేను శక్తిమంతుణ్ణి అని మోషేకి అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఒక సూచన. కర్రని పావుగా మార్చడం అనేది ఒక సూచన. ఆ సూచన అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము అనగా అతడు చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టు గలదై హిమము వలె తెల్లగా ఆయను. ఆ చేతికి కుష్టు వచ్చేసింది. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. అంటే గుండె మీద పెట్టుకున్నప్పుడు రోగం వచ్చింది, మళ్ళా గుండె మీద పెట్టుకోగానే రోగం పోయింది. అంటే ఏ రోగము కన్నా కూడా, మనిషి యొక్క బలము బలహీనతల కన్నా కూడా దేవుడు గొప్పవాడు అనేది రెండవ సూచన. ఈ రెండవ సూచన కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు. మొదటి సూచన ఏంటి? పశువుల కన్నా ఆయన గొప్పవాడు అని. రెండవ సూచన ఏంటి? రోగాలు, మనుషుల బలాలు, బలహీనతలు మనుషుల కన్నా ఆయన గొప్పవాడు అని. మరియు ఆయన వారు నన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి ఇందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి కూడా నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తము అగుననెను. మూడవ సూచన ఏంటా? మూడవ సూచన ఏట్లో నీళ్లు తీసి నువ్వు పొడి నేల మీద వేయగానే అవి రక్తంగా మారిపోతాయి అని. అంటే ప్రకృతి మొత్తం మీద కూడా దేవుడు అధిపతి అని మూడు రకాల సూచనలు. మొదటిదేమో జంతువుల మీద, రెండోదేమో మనుషులు, వాళ్ళ బలాలు, బలహీనతలు, రోగాలు, వీటి మీద, మూడవదేమో ప్రకృతి మొత్తం మీద. ఈ మూడు రకాల సూచనలు ఇచ్చి నేనే ఉన్నవాడను, నేనే ఒకే ఒక్క దేవుణ్ణి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ ప్రజలు నేను విడిపిస్తాను, నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు, ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా కలిసి వెళ్ళండి అని చెప్పి మోషేతో దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇప్పుడు ఇంకా ఏం మిగల్లా, దేవుడు సర్వశక్తిమంతుడు అని మోషేకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలో మోషేకి అర్థం కావట్లా. అట్లాగని తన ప్రజల మీద ప్రేమ కూడా ఉంది, వాళ్ళని రక్షించాలని కూడా కోరుకుంటున్నాడు. దేవుడు చేయగలడు అనేది నమ్మాడు, వాళ్ళని రక్షించాలి అనేది కోరుకుంటున్నాడు. కానీ మధ్యలో మోషేకి వెళ్ళటానికి ఇష్టం లేదు. అందుకని మోషే ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నాకు నాలుక మాంద్యమయ్యా, నాకు నోటి మాంద్యం, నువ్వు నన్నెందుకు ఎంచుకున్నావు? నేను మాట నేర్పరిని కాదు కదా, నాకు బాగా మాట్లాడడం రాదు కదా, ఫరో దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఫరో ఎందుకు అంటాడు అన్నట్టుగా తను తాను తగ్గించుకుంటున్నాడు. యెహోవా, మానవునకు నోరు ఇచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. బాబు, నోటి మాంద్యం ఏంటి? నేను కావాలనుకుంటే నీకు మాటలేస్తా, నేను కావాలంటే తీసేస్తా. మనుషులందరినీ, వాళ్ళ నోరుల్ని, వాళ్ళ చెవులు, కన్నులు అన్నీ సృష్టించిన నాకు ఇదో పెద్ద లెక్క, నేను నిన్ను ఎంచుకుంటున్నా, నువ్వు వెళ్ళు అంటున్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వాన్నే పంపుము అనగా, మేబీ ఇదిగో మా అన్నయ్య ఉన్నాడు కదా అహరోను, బాగా మాట్లాడతాడు, నాకన్నా 3 సంవత్సరాల పెద్దోడు, మా అన్నయ్యకి నేను సహాయం చేయాలేమో, మా అన్నయ్య అయితే బాగా మాట్లాడతాడు కదా అని తన అన్న మీదకి నెడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎవరిని ఎంచుకున్నావో వాళ్ళనే పంపు. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? అర్థమైపోయింది దేవుడికి మోషే మనసులో ఏముందో. నీ అన్న నిరికించాలని చూస్తున్నావా నువ్వు? లేవీయుడని నీ అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలగడని నేను ఎరుగుదును. నాకు తెలుసు నీ మనసులో ఉన్నది, అతడు నీకన్నా బాగా మాట్లాడతాడని కూడా నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అతడు నీ నోటికి మాటలు అందించడం కాదు, నువ్వే అతనికి చెప్పాలి ఏం చేయాలో ఏం చేయకూడదు. ఎందుకంటే నేను నీకు చెప్తాను, నువ్వు అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడే
వాడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ఉందుదువు. ఏదైనా కానీ నువ్వే మోషే మెయిన్, నీకు సహాయంగా మీ అన్న వస్తాడు, అంతేగాని మీ అన్నయ్యే మెయిన్ కాదు. నువ్వే మెయిన్, నువ్వే మాట్లాడాలి, నువ్వే వెళ్ళాలి, నువ్వే నడిపించాలి. మీ అన్నయ్య అయిన అహరోను నీకు తోడుగా ఉంటాడు, నేను మీ ఇద్దరికి కూడా తోడుగా ఉంటాను. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి అంటే మీ అన్నయ్య నీకు నోరులాగా ఉంటాడు, నువ్వు అతనికి దేవునిలాగా ఉంటావు, అంటే నువ్వే నడిపించాలి మొత్తం అంతా కూడా అని మోషేతో చెప్తున్నాడు దేవుడు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను. మొత్తానికి దేవుడు చెప్పాలనుకుందంతా చెప్పాడు. ఫైనల్గా దేవుడు కోపడేసరికి చివరి మాట దేవుడు కోపడితే చెప్పాడు కదా, ఇదిగో మోషే మీద దేవుడు కోపపడి, ఆ కోపపడేసరికి మోషేకి ఇంకా భయం వేసి ఓకే ఆ ఫరో కన్నా దేవుడే ప్రమాదకరమైన వాళ్ళలాగా ఉన్నాడు అని మొత్తానికి నమ్మాడు. ఎలాగో తన ప్రజల మీద ప్రేమ ఉంది కదా, వాళ్ళందరినీ కూడా విడిపించాలి బానిసత్వం నుండి అని మోషేకి కూడా ఉంది కదా. ఇప్పుడు దేవుడు కూడా ప్రకృతి కన్నా, మనిషి కన్నా, జంతువుల కన్నా, అన్నింటికన్నా కూడా ఆయన గొప్పవాడు అని నిరూపించుకున్నాడు కదా. ఓకే దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తాను అని మోషే తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఆ తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో చెప్పాను. ఫస్ట్ వెళ్ళి వాళ్ళ మామయ్యతో చెప్పాడు, ఇదిగో పనుంది, దేవుడు నాతో కనపడ్డాడు, నా ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళు ఇంకా బతుకున్నారో లేదో చూసి, వాళ్ళు బతుకుంటే వాళ్ళందరినీ కూడా నేను విడిపించాలి అని వాళ్ళ మామయ్య దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అదేంటి వాళ్ళ మామయ్య పేరు ఇత్రో అని ఉంది ఏంటి, పైన మనం వేరే పేరు రఘుయేల్ అని చదువుకున్నాం కదా అంటే రెండు కూడా ఆయన పేర్లే, 2-3 పేర్లు ఆ ఒక్క వ్యక్తికే ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో పేరు కూడా ఉంటుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, దేవుడు మళ్ళా కనపడ్డాడు మోషేతో, ఇదిగో నీ ప్రాణాన్ని వెతికిన వాళ్ళు మనుషులు చచ్చిపోయారు. అంటే ఆ ఫరో చచ్చిపోయాడు, ఏ ఫరో అయితే నేను చంపాలనుకున్నాడో ఆ ఫరో చచ్చిపోయాడు, ఐగుప్తుకి ఇంకో రాజు వచ్చాడు, నువ్వు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ భయపడక. అంటే దేవుడు నమ్మాడు కానీ ఎంతో కొంత భయం ఉంది ఇంకా మోషేలో. ఈ 40 సంవత్సరాల్లో ఆ భయంతోనే బతుకుంటాడు మోషే. ఆ ఎంతో కొంత భయం కూడా దేవుడు తీసేసి, నీ ప్రాణాన్ని వెతకాలన్న వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు ఇంకా ఎల్లు అని చెప్పి మళ్ళా కనబడి మిద్యాన్లో మోషేతో చెప్పాడు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. తన భార్యని తన పిల్లల్ని తీసుకుని మొత్తానికి ఐగుప్తుకి ప్రయాణం సాగించాడు. తన భార్య పిల్లల్ని తీసుకున్నాడు అంటే వాళ్ళకు కూడా దేవుడు నాతో కనబడ్డాడు, మా పితరుల దేవుడు, ఆయన ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇలా నడిపించుకుంటూ వచ్చాడు, మాకు వాగ్దానం చేసిన భూమి ఇస్తానన్నాడు. ఇవన్నీ కూడా తన భార్య పిల్లలకు కూడా మోషే ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఇక్కడ కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకని అహరోను ఎంచుకోకుండా మోషేనే ఎంచుకున్నాడు? అహరోను మోషే కన్నా ఇంకా బాగా మాట్లాడతాడు కదా, అహరోను పెద్దోడు కదా, అహరోన్నే దేవుడు ఎంచుకోవచ్చు కదా అని కూడా కొంతమంది అడుగుతారండి. దేవుడు ఎప్పుడూ కూడా మనసు చూస్తాడు, బాహ్య స్వరూపాన్ని చూడడం. ఎవరు పెద్దోళ్ళు, ఎవరికి ఎక్కువ బలం ఉంది, ఎవరు బాగా మాట్లాడతారు, ఇట్లాంటి బాహ్య స్వరూపాన్ని దేవుడు చూడడం. దేవుడు ఎప్పుడు కూడా మనసు చూస్తాడు. యోసేపు యాకోబుల దగ్గర మనం అదే కదా చూసింది, ఇస్సాకు ఇష్మాయిల్ దగ్గర కూడా మనం అదే కదా చూసింది. బైబిల్లో చాలా చోట్ల మనం ఇలాంటివి గమనిస్తాం. దేవుడు మన హృదయం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఎంతకాలం విశ్వాసంతో ఉంటాం, దేవుడి మీద ఎంత నమ్మకంతో ఉంటాం, ఎంత గట్టిగా మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం, ఇలా అనేక విషయాలను దేవుడు దృష్టిలో పెట్టుకుని మనల్ని ఎంచుకుంటాడు. ఒక్కసారి మనల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే మనకు అర్హత ఉంది అని దాని అర్థం. ఆ అర్హతని మనం నిలబెట్టుకుంటున్నామా, మధ్యలో పోగొట్టుకుంటున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మోషే కానీ అబ్రహాం కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళ అర్హతను పోగొట్టుకోవాలా. దేవుడు ఎంచుకున్న దగ్గర నుండి వాళ్ళందరూ చాలా విశ్వాసంతో బతికారు. మనల్ని కూడా దేవుడు ఎంచుకొని తన దగ్గరికి పిలుచుకున్నాడు, మనకి వాక్యం నేర్పిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఎన్నో మేళ్ళు మన కుటుంబంలో చేస్తున్నాడు. మరి ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మనకిచ్చిన అర్హతని మనం కూడా నిలబెట్టుకోవాలి కదా, మనం కూడా చివరి వరకు విశ్వాసంతో ఉండాలి కదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఇక్కడ మోషే స్టార్టింగ్లో ఇలాగే ఉన్నాడు, కానీ తర్వాత మనం మోషేలు ఇలాంటి లక్షణాలు చూస్తామా? దేవుడి మీద విశ్వాసంతో సాగిపోయిన మోషేని మనందరం కూడా మాదిరిగా తీసుకుంటాం. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు పడడం అందరికీ సహజమే, కానీ ఒక్కసారి దేవుడి మీద విశ్వాసం వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందుకే సాగిపోవాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందుకుంటే వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా మోషే జీవితం నుండి మనం నేర్చుకోవాలి అనేది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ
ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనములను పోనీయడు. ముందు చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఆ సూచక్రియలన్నీ ఫరో ఎదుట చెయ్యాలి, అయితే అతడు మిమ్మల్ని పోనీయడు, అతడు ఎదురు తిరుగుతాడు, నేను కొన్ని అద్భుతాలు చేస్తాను, ఆ తర్వాత ఒప్పుకుంటాడు అని మళ్ళీ చెప్పిందే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మోషేకి. ఎందుకంటే మధ్యలో మోషే విశ్వాసం బలహీన పడకుండా ఉండడానికి. ఫరో వద్దు అని వ్యతిరేకించిన ప్రతిసారి దేవుడు మోషేని ఇలా బలపరుస్తూనే ఉంటాడు. ఈ నిర్గమకాండం మొత్తం ఇది మనం చూస్తూనే ఉంటాం, చదువుకుంటూ వెళ్తాం. గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం అంటే ఏంటి అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు కావాలని ఒకరిని చెడ్డవారిగా మారుస్తాడా అంటే మార్చడు. ఫరోనే తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మరి దేవుడు కఠినం చేశాడు అని ఉందేంటి అనేది కొద్ది చదువుకుంటూ వెళ్తాం కదా, నేను అక్కడ చెప్తా. మోషే చెప్పిన తర్వాత ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడా, దేవుడు చేశాడా? దేవుడు ఎప్పుడు చేశాడు, ఫరో ఎప్పుడు కఠినమయ్యాడు? ఫరో ఎప్పుడు తనకు తాను కఠినమయ్యాడు, దేవుడు ఎప్పుడు ఫరోని కఠినంగా మార్చాడు? ఇవన్నీ కూడా మనం కొద్దీ చదువుకుంటూ వెళ్తాము. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్యూచర్లో జరిగేది ఇక్కడ దేవుడు ముందుగానే చెప్తున్నాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుణ్ణి చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి బతిమలాడడం కాదు, ఆజ్ఞాపించు ఫరోకి. ఏమని ఆజ్ఞాపించు? ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా నా జ్యేష్ఠ కుమారులు, నా పెద్ద కుమారులు, నా కుమారులు లాంటి వాళ్ళు. ఒకవేళ నువ్వు వాళ్ళని పంపించకపోతే నీ కుమారుణ్ణి నువ్వు పోగొట్టుకుంటావు అని జరగబోయేదాన్ని ముందుగానే హెచ్చరించమని చెప్పాడు ఫరోతో. ఫరోకి అన్ని రకాలుగా దేవుడు అవకాశాలు ఇచ్చాడు, ఐగుప్తీలకి అన్ని రకాలైన అవకాశాలు ఇచ్చాడు. అయినా కానీ వాళ్ళ చేతులారా నాశనాన్ని తమ మీద కొని తెచ్చుకున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ముందుగానే హెచ్చరించమని చెప్తున్నాడు ఫరోని. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంపజోడగా. ఇదేంటి, ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, సడన్గా దేవుడు మోషేకి ఆపోజిట్ అయిపోయాడు ఏంటి? మోషేని ఎంచుకొని మోషేని చంపాలని చూడడం ఏంటి వెళ్ళే మార్గంలో అంటే? మీకు ఇక్కడ అర్థం అవ్వాలండి. మోషే తన భార్యల్ని పిల్లల్ని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తున్నా కానీ, అదే మార్గములో ఉన్నా కానీ మోషే పూర్తిగా దేవుణ్ణి ఇంకా నమ్మలేదు. మోషేలో ఇంకా ఎంతో కొంత భయం ఉంది. ఆ భయం కూడా పోగొట్టడానికి దేవుడు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు అనేది మీకు అర్థం అవ్వాలి. పూర్తిగా విశ్వాసం ఉన్నవాడైతే ఏం చేస్తాడు మోషే? అంతకుముందు 4-5 సార్లు చెప్పాడు కదా, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని. వాళ్ళందరికీ కూడా ఇదిగో నేను మీతో ఇచ్చిన ఈ వాగ్దానానికి, మీతో చేసుకున్న ఈ నిబంధనకి గుర్తు ఏంటంటే మీ సంతానం వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకోవాలి అని, సున్నతి అనే ఒక సూచనని దేవుడు అబ్రహాము సంతానం మొత్తానికి ఇచ్చాడు. ఎవరెవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళందరూ సున్నతి చేయించుకోవాలి. ఆ నిబంధనకి గుర్తు దేవుడు వీళ్ళతో చేసుకున్న వాగ్దానానికి. ఇదిగో మీకు నేను కనాను దేశాన్ని ఇస్తాను అని దేవుడు వీళ్ళతో చేసిన వాగ్దానానికి గుర్తు కదా అది. మోషేకైతే వాళ్ళ అమ్మ నాన్న సున్నతి చేయించారు, కానీ మోషే తన పిల్లలకి సున్నతి చేయించలా. ఎందుకు? మిద్యాను దేశంకి వచ్చాక పెళ్లి చేసుకున్నాడు, అక్కడ చుట్టుపక్కల ఇజ్రాయేలీలు ఎవరు లేరు. మోషే కూడా కొంచెం విశ్వాసంలో ఆ సమయంలో బలహీనంగా ఉన్నాడు. తన పిల్లలకి సున్నతి చేయించలేదు అంటే దేవుడు వాగ్దాన దేశాన్ని ఇజ్రాయేలీలకి ఇస్తాడు, అక్కడ ఇజ్రాయేలీలకి దేవుడికి మధ్య ఒక నిబంధన ఉంటుంది, దేవుడు చెప్పినట్టుగా ఇజ్రాయేలీలు వినాలి అనేదాన్ని మోషే ఇంకా పూర్తిగా నమ్మలేదు అని దాని అర్థం. మోషే తన పిల్లలకి సున్నతి చేయించలేదు కాబట్టి మోషేకి పూర్తిగా విశ్వాసం రావడానికి, దేవుడి నిబంధన మీద నమ్మకం రావడానికి దేవుడు అతన్ని మార్గంలో ఎదుర్కొని చంపజోడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. సిప్పోరా అంటే మోషే యొక్క భార్య. ఆవిడ తన కుమారునికి సున్నతి చేసింది. ఒక కుమారుడికి ఆవిడ సున్నతి చేయడం బట్టి మోషే యొక్క భార్య దేవుడి పైన విశ్వాసాన్ని కలిగి ఉంది. దేవుడి నిబంధన వాగ్దానాన్ని మోషే యొక్క భార్య పూర్తిగా నమ్మింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల్లో ఎవరైనా ఒకళ్ళు దేవుడికి విరోధంగా వెళ్తున్నప్పుడు ఇంకొకళ్ళు వారికి అండగా ఉండాలి, దేవుడి మాటలను వాళ్ళకి గుర్తు చేయాలి అనటానికి ఈ సిప్పోరా మోషే మంచి ఎగ్జాంపుల్. దీని ద్వారా మనుషులు దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకుంటే దేవుడు తనిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు అనేది మనందరికి కూడా అర్థమవుతుంది. ఈ కాలంలో దేవుడు మనకు అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, వ్యభిచారాలు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మీ పక్కన వాళ్ళని ప్రేమించండి, ఇట్లా అనేకమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తేనే దేవుడు పరలోకం ఇస్తాను అనే వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.
దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే దేవుడికి మనకి మధ్యలో ఉన్న నిబంధనలో ఉన్న ఆజ్ఞలని మనందరం కూడా పాటించాలి. ఇజ్రాయేలీల ఆజ్ఞలు మనం ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయేలీల నిబంధన ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇజ్రాయేలీలు నా జ్యేష్ఠ కుమారుడు. నా జ్యేష్ఠ కుమారుడు అంటే దేవుడు ప్రపంచంలో ఉన్న మిగిలిన ప్రజలందరినీ పట్టించుకోలేదు అని కాదు. మిగిలిన ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పిల్లలే. కానీ ఇజ్రాయేలీలు పెద్ద కుమారులాగా, ఎందుకంటే ఇజ్రాయేలీలతో దేవుడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి. ఈ పాత నిబంధన మొత్తం మలాకి గ్రంథం వరకు, ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు దేవుడు ఏవేవైతే ఆజ్ఞలు వాళ్ళకి విధించాడో అవన్నీ కూడా కేవలము ఇజ్రాయేలీలివి. అవి మనం ఇవాళ పాటించాల్సిన అవసరం లేదు. మనం ఏవి పాటించాలి అంటే దేవుడు మనతో చేసుకున్న నిబంధన, కొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో, మనతో ఏదైతే దేవుడు నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనలో ఉన్నవి మనం పాటిస్తే దేవుడు పరలోకం ఇస్తాను అని తను మనతో చేసుకున్న వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. మనందరికీ కూడా పరలోకం ఇస్తాడు. ఆ నిబంధనకు అంగీకరించాం కాబట్టి, ఆ నిబంధనకు అంగీకరించే బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఆ నిబంధనలో ఉన్న అన్ని ఆజ్ఞలు కూడా మనందరం కూడా పాటించాలి అనేది ఈ విషయాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మోషేకి ఒక కష్టం తీసుకొచ్చాడు దేవుడు, తన నిబంధన పాటించేలాగా. తన భార్య హెల్ప్ చేసింది. ఫైనల్గా మోషే మరలా దేవుడి నిబంధనలో భాగం అయ్యాడు. దేవుడి మీద విశ్వాసాన్ని ఇప్పుడు పరిపూర్ణంగా పొందుకున్నాడు అని మనం అనుకోవచ్చు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివనెను. అంటే మోషే యొక్క ప్రాణాన్ని కాపాడింది కదా సిప్పోరా. ఇప్పుడు మనిద్దరం కూడా ఇంకా దగ్గరయ్యాం. దేవుడి యొక్క నిబంధనలో మనిద్దరం కూడా భార్యాభర్తలం. ఇప్పుడు నేను కూడా ఇజ్రాయిల్లో ఒకటైపోయాను, మన కుమారుడు కూడా ఇజ్రాయిల్లో ఒకటైపోయాడు అని చెప్తుందనమాట. అంతకుముందు వీళ్ళు మిద్యానీయులు, అన్యుల కింద వస్తారు కదా. ఇప్పుడు దేవుడిచ్చిన నిబంధనలో సున్నతి అనే ఆజ్ఞని పాటించారు కాబట్టి వీళ్ళు కూడా నిబంధన కిందకు వచ్చేస్తారు. అంటే వీళ్ళు కూడా ఇజ్రాయేలీలు అని దాని అర్థం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అంటే మళ్ళా అదే పర్వతం దగ్గర మోషే అహరోనులు ఇద్దరు కూడా కలుసుకున్నారు. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుచున్న మాటలన్నింటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను. ఈ అహరోన్ ఎక్కడి నుండి వచ్చాడు? సడన్గా ఐగుప్తు దేశం నుండి వచ్చాడు. ఎందుకంటే మోషే ఒక్కడే కదా పారిపోయింది ఐగుప్తు దేశం నుండి. అక్కడి నుండి అహరోను మళ్ళా మార్గం మధ్యంలో ఎవరిని కలుసుకున్నాడు? మోషేని కలుసుకున్నాడు. దేవుడు మోషేతో చెప్పినవన్నీ కూడా అహరోన్తో చెప్పాడు. ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయేలీని విడిపించడానికి బయలుదేరారు ఐగుప్తుకి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. దేవుడు చెప్పాడు కదా నమ్ముతారు అని, మీరు సూచక్రియలు చేస్తే వాళ్ళందరూ కూడా నమ్మారు. మరియు యెహోవా ఇజ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. కేవలం ఇజ్రాయేలీల పెద్దలే కాదు, ఆ మాట విన్న జనులందరూ కూడా నమ్మారు, దేవుడికి నమస్కారం చేశారు. అంటే మేము విడిపింపబడుతున్నాం ఈ ఐగుప్తు శ్రమల నుండి అని ఆనందపడ్డారు అని దాని అర్థం. ఇప్పుడు దాకా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడం చూసాం కదా మనం ఈ 3-4 అధ్యాయాల్లో. రేపటి నుంచి 5వ అధ్యాయంలో ఫరో దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత సంగతులన్నీ కూడా మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 3-4 అధ్యాయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియకపోయినప్పటికీ దేవుడికి తెలుసు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనం ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తానుసారంగా వెళ్ళిపోవాలి. మనకి ఏది మంచిదో దేవుడు చేస్తాడు, మనల్ని ఎలా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు, మనల్ని ఎలా హెచ్చించాలో దేవుడు హెచ్చిస్తాడు. జస్ట్ మనం దేవుడి ఆజ్ఞలు నమ్ముకుని ముందుకు వెళ్ళిపోవాలంతే. యోసేపుని చూసాం కదా మనం. యోసేపు కూడా తను తగ్గించుకున్నాడు, ఏ తప్పు చేయకుండా దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుడు హెచ్చించాడు కదా యోసేపుని. యోసేపుకి ఇంకా 10 మంది అన్నలు ఉన్నారు. ఆ 10 మందిలో దేవుడు ఎవరిని చూస్ చేసుకోవాలా? యోసేపునే చూస్ చేసుకున్నాడు. అలాగే అహరోన్ని ఎంచుకోకుండా దేవుడు మోషేని ఎంచుకున్నాడు. మోషేని ఎంచుకున్న విషయం మోషేకి ఆ సమయానికి తెలియకపోయినప్పటికీ ఆ తర్వాత అధ్యాయాల్లో తెలిసి వచ్చింది. ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. మనల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే దాని ఉద్దేశం మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, దేవుడే మనకి తోడుంటాడు. మనం కొన్ని విషయాల్లో బలహీనులము అయినప్పటికీ, మోషే కూడా ఇక్కడ అంటాడు కదా, నా నాలుక మాంద్యం నన్ను ఎందుకు ఎంచుకున్నావని. మనం కొన్ని విషయాల్లో బలహీనులం అయినప్పటికీ కూడా దేవుడు మనకి తోడుండి మన ద్వారా అన్ని క్రియలు జరిగిస్తాడు. మనకి ఎవరైతే సహాయం చేయాలో వాళ్ళని ఆ సమయానికి దేవుడు మన దగ్గరికి రప్పిస్తాడు. అహరోను రప్పించాడు కదా దేవుడు మోషే దగ్గరికి. ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా మోషే చెప్పగానే వెళ్ళి అన్నారు కదా.
మనకి ఏది అవసరమో దేవుడు అది మన దగ్గర తీసుకొస్తాడు. వన్స్ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అంటే ఆయన కాపాడతాడు మనల్ని. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఆయనకి మనకి మధ్య ఉన్న నిబంధనలో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. అదొక్కటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి దేవునికి మధ్యలో ఉన్న నిబంధన కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. మనము దీనులము, మనం బలహీనులము, మనకు కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆయనే మనల్ని గణపరుస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవడం అంతే. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఆయనే మనకు ముందుగా నడుస్తాడు, మనం జస్ట్ ఆయన వెనకాల నడవాలి అనేది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో ఎవరికన్నా కానీ డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. 5వ అధ్యాయం నుండి రేపొద్దున మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.